అడ్వాన్స్ తీసుకొని ప్రాజెక్ట్ దగ్గర పడుతున్నప్పుడు నో అని చెప్పి దానివల్ల ప్రొడ్యూసర్ పడే ఇబ్బందుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇబ్బందులు ఉంటాయి అంటే నేను బేసిక్గా ఇబ్బంది ఏదో అంటే నేను రాజ్ తరుణ్ మీదనో ఎవరి మీదనో ఆధారపడి సినిమాలు చేయను. యాక్చువల్లీ ఐ టోల్డ్ యూ ఐ హ్యావ్ మై ఓన్ ప్రాసెస్. అసలు నిజంగా చెప్పాలంటే అంత ఏం సంబంధం లేకుండా నేను సినిమాలు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేయగలను, డైరెక్ట్ చేయగలను. నిజం అంటే కాన్ఫిడెంటే చెప్తున్నాను. ఒక హీరో మీద ఆధారపడి చేయాలి అన్న అసలు నో. రాజ్ తరుణ్ విషయంలో ఏంటంటే కమ్యూనికేషన్ సరిగా ఉండకపోయేది. దర్ హ్యాస్ టు బి కమ్యూనికేషన్ కదా. ఒక ప్రొడ్యూసర్ హీరో మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఉండకుండా చేస్తున్నాం అని ఎగ్జైట్ అయిపోయి చెప్పి మళ్ళీ దాని గురించి మాట్లాడకపోవడం అది ఇది నచ్చల నాకు అస్సలు. ఇంకా వేరే ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, ఓన్లీ హీరో మీదనే ఆధారపడి అక్కడిక్కడ డబ్బులు పోగేసుకొని వచ్చి ఇంకా హీరో చేయకపోతే ఇంకా ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రారు. అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నాకేముండవు. ఇప్పుడు ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకుంటాను, సపోజ్ నేనే హీరో, ఒక 5 లక్షలు తీసుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఒక సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చింది, నేను ఇమ్మీడియట్గా మన అగ్రిమెంట్స్ లేవు ఏం లేవు, ఒక 50 లక్షలకు పెంచేశాను. లెక్క ప్రకారం నేను మీ రెమ్యునరేషన్కి చేయాలా, లేకపోతే ఎవరిష్టానికి వారు హీరోలు మార్చుకుంటారా? లేదా అప్పుడు మీరు ఎలా సఫర్ అవుతారు? ఎలా సఫర్ అయ్యారు? అలాంటి హీరోల వల్ల మీరు ఏమైనా సఫర్ అయ్యారు? నేను చెప్పాను కదా, హీరోలతో నేను ఎప్పుడు సినిమా చేయలేదని. నాకు రాజ్ తరుణ్ కూడా అప్పుడే ఇనిషియల్ స్టేజ్లో ఉండే కాబట్టి ఇదేం లేదు. రెమ్యునరేషన్ రిలేటెడ్ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట వాస్తవం. ఏంటంటే అది తప్పు. యాక్చువల్లీ హీరోలు ఒక సినిమా హిట్ అవ్వగానే అంతకుముందు సక్సెస్ లేనప్పుడు అడ్వాన్స్ తీసుకుంటారు. సో సక్సెస్ వచ్చిన వెంటనే కొత్త రెమ్యునరేషన్ అడగడం అనేది తప్పు. యాక్చువల్లీ మోరల్గా కరెక్ట్ కాదు అది. యాక్చువల్లీ ఆ అడ్వాన్స్ తీసుకున్నప్పుడున్న ఎగ్జైట్మెంట్ చూపిస్తారు కదా, అది సినిమా హిట్ అయిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ రాదు వాళ్ళకి. అంటే ఇండస్ట్రీ మొత్తం ఏంటంటే సక్సెస్ వెనకాల పరిగెడతా ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలియదు ఆ సక్సెస్ అనేది టెంపరీ అనే పాయింట్ తెలియదు వాళ్ళకి. ఎవ్రీథింగ్ టెంపరీ అనేది తెలియదు, సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్ని టెంపరీ అనేది. సో సక్సెస్ రాగానే అది పర్మనెంట్ అనుకుంటారు అనమాట. ఆ భ్రమలో తప్పులు చేసేస్తుంటారు. అంటే మీరు అగ్రిమెంట్ ఏం రాసుకోరా అప్పుడు? ఏంటంటే నేను చెయ్యాలి అగ్రిమెంట్, ఏదైనా కూడా అగ్రిమెంట్ చేయాలి, కానీ నేను ఐ బిలీవ్ ఇన్ వర్డ్స్ అనమాట. సో అంటే లెక్క ప్రకారం ఆలోచిస్తే రాజ్ తరుణ్ కూడా కరెక్టే కదా ఒక విధంగా. అంటే ఎందుకంటే మార్కెట్ పెరిగింది, మీరు కూడా అతని స్పాన్ పెంచాల్సిన బాధ్యత మీకు ఉంటుందిగా. స్పాన్ నాకెందుకు బాధ్యత ఉంటుంది? ఆయన స్పాన్ సపోజ్ 1 crore మార్కెట్ వచ్చింది అతనికి, మీరు 5 లక్షలప్పుడు బుక్ చేశారు. సో ఓకే, మరి మనం అనుకున్నది కాకుండా అతను పెరిగింది మార్కెట్. ఏది డిస్కస్ చేయకుండా క్లోజ్ చేసి, అంటే అలాంటి డిస్కషన్ జరగలేదు మీ మధ్య? ఇది నేను ఇలా అనుకుంటున్నా, లేదు సార్ ఈ స్టోరీ నాకు నచ్చలేదు, ఇంకేదన్నా ఒక మంచిది చేద్దాం, లేకపోతే నా దగ్గరికి ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి, ఇది ఎందుకు మీరు చేయకూడదు, మీరు ఇచ్చారు కదా ఫస్ట్ అడ్వాన్స్, ఇలాంటి స్టోరీలు చెప్తున్నారు నాకు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఇది ఎందుకు మీరు ప్రొడ్యూస్ చేయొద్దు, ఆ తర్వాత నేను డిసైడ్ చేస్తాను నేను చెయ్యాలా లేదా అనేది. బట్ దెర్ హ్యాస్ టు బి ఏ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ కదా. సో నాకు తెలిసి మీకంటే మంచి బ్యానర్స్, మంచి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి అవాయిడ్ చేసి ఉండొచ్చు. అంతే సింపుల్. ఈ ఎక్స్పీరియన్స్తో మీరు కొత్తగా వచ్చే కొత్త జనరేషన్ హీరోలకి మీరు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తారు? మీ మెసేజ్ ఇదే మెసేజ్ ఇచ్చాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ అని గుర్తుపెట్టుకోండి బాబు అని చెప్తారు, అంతే సింపుల్. Please subscribe for more videos.